చూస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం కేతన్ అగర్వాల్ తన కాబోయేటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ అంటారు, తన లవర్తో పాటుగా కలిసి కాబోయేటువంటి భర్తని చాలా దారుణంగా హతమార్చింది. ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే జూన్ 14వ తేదీన కాబోయే భర్తని కేతన్ని చంపేందుకు సియా స్కెచ్ వేసింది. 14న లోహగఢ్ కోట దగ్గరికి కేతన్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసేసింది సియా. ఓ పొదను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు కేతన్. తనను ఎవరో తోసేశారని గ్రహించిన కేతన్ కుట్ర బయటపడకుండా పాము నరిచింది సియా. తప్పించుకున్నటువంటి ఆ సాకుతోనే ఆ కాబోయేటువంటి భార్య సియా గోయల్ తప్పించుకుంది. బాలిలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కూడా ప్లాన్ చేసింది. అయితే కేతన్ పాస్పోర్ట్ మిస్ కావడంతో ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ కూడా కుట్రకి ఫుల్ స్టాప్ పడింది. సో ముఖ్యంగా 3 స్కెచ్లు వేసింది. క్రొనాలికల్ ఆర్డర్ చెప్తాను నేను టైం లైన్ ప్రకారంగా. అసలు వాళ్ళు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవడం కోసమని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి ఖాయమైంది, ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఇటు కేతన్ అగర్వాల్ చాలా రిచెస్ట్ పర్సన్, మంచి బిజినెస్ ఉన్నాయి, వాళ్ళకి కన్స్ట్రక్షన్ బిజినెస్లు ఉన్నాయి. ఇటు అమ్మాయి సియా కూడా బలవంతపు పెళ్ళి, తనకు డైరెక్ట్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చేతన్ చౌదరి. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఉండగా కూడా ఇటు కేతన్తో పెళ్ళి అటు కుటుంబీకులు బలవంత పెట్టడంతో ఒప్పుకుంది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎక్కడా అనుమానం రాలేదు. అయితే మే 31 ఫస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్. ప్లాన్ ఏ ఏంటి? ప్లాన్ ఏ అనేది అంటే సియా కన్విన్స్ చేసింది కేతన్ని, ట్రెక్కింగ్కి వెళ్దాం, లోహగఢ్ దగ్గరికి మనం ఫోర్ట్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మనం ట్రెక్కింగ్ చేద్దాం, కొంచెం సరదాగా అమ్యూజ్మెంట్గా మనం ఫీల్ అవుదామని చెప్పి తటు కాబోయే భార్య అడగడంతో, ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి, ఆ సియా గోయల్ అడగడంతో ఒప్పుకున్నాడు కేతన్ అగర్వాల్. చలో పోదామని చెప్పి లోనావాల్లోని లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళాడు. సో అయితే అదే రోజున అక్కడ వాళ్ళు ఎత్తైనటువంటి ఆ ఫోర్ట్ పై నుంచి ఎక్కువగా గాలి వస్తూ ఉంటే అది ఫీల్ అవుతూ ఉన్నారు. సడన్గా తనని ఎవరు తోసేశారు. తోసింది ఎవరో కాదు, సియా గోయలే. అప్పుడు కేతన్ ఏం చేశాడంటే ఒకటి అక్కడ ఉన్నటువంటి చెట్టు పొదను పట్టుకొని ఆగిపోయాడు. మళ్ళీ పైకి వచ్చాడు. వచ్చి రాగానే ఎవరు తోసారని చెప్పి ఆయన అడుగుతాడేమో అని చెప్పి భయపడిపోయి ఓ పాము వచ్చింది, పాము రాగానే నేను ఎక్కడ కాటేస్తుందో అని చెప్పి నేను తోసేసాను పానిక్లో అని చెప్పి నాటకాలు ఆడింది సియా గోయల్. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. సరే మేబీ నేను ప్రాణాలతో ఉన్నాను కదా, కాబోయే భార్య ఇలా అనుకోకుండా జరిగిందేమో అని రకంగా, కాలు జారానేమో నేను అని రకంగా అనుకున్నాడు. అక్కడితో క్లోజ్. ఇది మే 31న జరిగింది. కట్ చేస్తే జూన్ నెలలో కూడా ఏమనుకున్నారు, బాలి వెళ్దామని చెప్పి అనుకున్నారు. ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు, ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు, షెడ్యూల్ చేసుకున్నారు. బాలికి వెళ్ళాలి ప్రీ వెడ్డింగ్ వెకేషన్ కోసం అని చెప్పి. అయితే అటు అమ్మాయి ఏం చేసింది, అంతా ఓకే అనుకుంది, అంతా ప్లాన్ చేసుకున్నారు, బాలికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో కనబడుతున్న వ్యక్తి కేతన్ అగర్వాల్, ఇప్పుడు చనిపోయింది ఆయనే. రెండో ఫోటోలో కనబడుతున్న ఆ మహిళ సియా గోయల్, ఈ శూర్పణఖే ఇప్పుడు కేతన్ని చంపింది. ఇక మూడో బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ స్పెట్స్ పెట్టినటువంటి ఈ నరరూప రాక్షసుడే ఆ మహిళతో కలిసి ఇప్పుడు కేతన్ని చంపేశారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, కానీ అనవసరంగా ఒక అమ్మాయి ఒకటి ప్రాణాలు తీసిందే. ఇక జూన్ ఫస్ట్ వీక్లో, జూన్ ఎర్లీ డేస్లో, 2nd or 1st ఆ డేట్లో ఏం జరిగింది, బాలికి వెళ్ళాలనుకున్నారు, ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. ఎయిర్పోర్ట్ రాగానే ఏం నాటకం ఆడిందంటే నా పాస్పోర్ట్ కనిపించట్లేదు. ఎందుకు, ఎలాగైనా కేతన్ని చంపేద్దాం అనుకున్నారు కాబట్టి ఇద్దరు కలిసి బాలికి వెళ్తే అక్కడ అన్నోన్ పర్సన్స్ ఉంటారు, లోకల్స్ ఎవరు తెలియదు మనకి. సో అక్కడ మనం చంపేస్తే తెలిసిపోద్ది కాబట్టి మనం అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలి, కేతన్ ఇక్కడే చంపేయాలి. సో పాస్పోర్ట్ మిస్ అని చెప్పి ఈ అమ్మాయి నాటకం ఆడుతుంది. మరి పాస్పోర్ట్ ఏం చేసింది, పాస్పోర్ట్ని ఆ హోటల్ రూమ్లోనే చింపేసి ముక్కలుగా చేసి డస్ట్బిన్లో వేసేసింది. ఇది ప్రీ ప్లాన్. సో అక్కడికి వచ్చేసరికి పాస్పోర్ట్ దొరకట్లేదని చెప్పన్నారు. సరే ఆ రోజు ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, ట్రిప్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మళ్ళీ జూన్ 4th రోజున సియా ఏం చేసింది, కేతన్ని మళ్ళీ వెళ్దాం లోహగఢ్, మనం అక్కడికి మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ వెళ్దామని చెప్పి అడగడంతో అటు కేతన్ ఏం చేస్తే నిరాకరించాడు, వద్దన్నాడు. అటు కేతన్ వాళ్ళ తల్లి కూడా ఎప్పటికి ఏం వెళ్తున్నారు, అక్కడ ఏముందని వెళ్తున్నారని చెప్పి కొంత వారించిందంట. ఆ రోజు కొంత ఆయన రెఫ్యూజ్ చేశాడు, కెట్టకేలకి క్లోజ్ అయిపోయింది. సో ఆ తర్వాత జూన్ 14న ఆ అమ్మాయి బర్త్డే. చూడండి, ఆ అమ్మాయి బర్త్డే కోసం అని చెప్పి మహాబలేశ్వర్ దగ్గర 40 రూములు బుక్ చేశాడంట. రిచెస్ట్ పార్టీ ఇద్దామని చెప్పి 40 రూములు బుక్ చేసి పెద్దగా గ్రాండ్గా లావిష్గా లగ్జరియస్గా పార్టీ చేయాలనుకున్నాడంట. కానీ అమ్మాయి ఏం చేసిందంటే నాకు పార్టీ వద్దు, నాకు లోహగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళి సరిపోద్ది,
నాకు పెద్ద సర్ప్రైజ్ వద్దు, లగ్జరియస్ లావిష్ థింగ్స్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో మళ్ళీ ఆ అమ్మాయి అటు కేతన్ వాళ్ళ మదర్ కూడా కాల్ చేసింది, ప్లీజ్ చేసింది, అమ్మ ఆంటీ ప్లీజ్ నేను ఇక్కడికి వెళ్తాను, నా బర్త్డే కదా, నా ప్లీజ్ ఒప్పుకోండి, కేతన్ తీసుకొని వెళ్తానని చెప్పడంతో మళ్ళీ కేతన్ యాక్సెప్ట్ చేశాడు. చలో కేతన్ తీసుకొని మళ్ళీ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళిపోయింది. ఆ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత 14th రోజు మదర్ని ప్లీజ్ చేసింది. ఇక 18th రోజు వెళ్ళిపోయారు. 18th రోజు అక్కడికి వెళ్ళిపోయారు. 18th రోజు ఈ ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇక మహాబలేశ్వరంలో ఈ రిసార్ట్లో పార్టీ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఈ పార్టీ అంతా క్యాన్సిల్ అయిపోయింది. 18th రోజు ఆ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. 8:30 AM రోజు టైంలో ఎగ్జాక్ట్గా చేతన్ చౌదరి అక్కడికి వచ్చాడు. ఎవరు ముక్కుమొహం తెలియని వ్యక్తిలాగా ఈ మూడో వ్యక్తి ఈ నరరూప రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. చేరుకొని అక్కడ బిగ్గెస్ట్ ఎండ కొడుతోంది, విపరీతమైనటువంటి ఎండ కాస్తోంది. 40 degrees Celsiusలో వీడు హుడీ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తూ వెళ్ళాడంట, అనుమానాస్పదంగా ఎవరు గమనించకుండా. 10:30కి ఎగ్జాక్ట్గా 10:30కి డైరెక్ట్గా అక్కడ వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో 400 feet లోతులో ఉన్నటువంటి ఒక లోయలోకి కేతన్ని తోసేశారు. కేతన్ పడిపోయాడు. వెంటనే ఇక అమ్మాయి ఏం చేస్తుంది, హరివర్లో ఇదే ప్లాన్ ప్రకారంగా జరిగింది, కావాలని తోసేశారు. వెంటనే అమ్మాయి వెంటనే లోకల్ పోలీసులకు ఫోన్ చేస్తుంది, లోకల్ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది, లోకల్ రెస్క్యూ టీమ్స్కి ఫోన్ చేస్తుంది. వెంటనే హుటాహుట్న వస్తారు, సర్చ్ ఆపరేషన్ జరిగింది. నెక్స్ట్ డే June 19th, యాక్చువల్లీ తన బర్త్డే June 19, June 14 నుంచే ప్లాన్ వేస్తోంది, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది మొత్తం కూడా. 18th రోజు తోసేసింది. 19th రోజున అయితే అబ్బాయి మీరు వీడియోలు చూస్తుంటారు ఇప్పటికే, సన్ రూఫ్ ఓపెన్ చేస్తే పైన ఫ్లవర్స్ ఉండడం, ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ఆ అమ్మాయికి విషెస్ చెప్పడం, 4 రోజుల పాటుగా చేశారంట ఆ అమ్మాయి బర్త్డే. ఆ అమ్మాయి బర్త్డే June 19th అయితే మే మంత్ మొత్తం బర్త్డే చేస్తూనే వచ్చాడంట. ప్రతిరోజు బర్త్డేనే అమ్మాయికి, ప్రతిరోజు బర్త్డేనే. డబ్బున్న ఫ్యామిలీ, ఇక పాపం ఆయన ప్రేమ డబ్బు అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ప్రతిరోజు ఆ అమ్మాయికి బర్త్డే చెప్పాలి, గిఫ్ట్ ఇవ్వాలి, బర్త్డే చెప్పాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ఇలా జరుగుతూనే వస్తుంది. June 19th CCTV ఫుటేజ్ చూశారు, కేతన్ సోషల్ మీడియా చూశారు. ఇవన్నీ కూడా చూసినటువంటి పోలీసు ఒకటి గమనించారు ఏంటంటే, ఆ అమ్మాయి చూడండి బర్త్డే విషెస్ మీరు చూస్తున్నారు ప్రతిరోజు. ఆ రోజు ఆమె బర్త్డే కాదు, 4 రోజులు జరిగిందంట బర్త్డే. ప్రతి డే ఒక బర్త్డే అని చెప్పడం, కేక్ కట్ చేయడం, ప్రతిరోజు బర్త్డేనే. ఇక June 19th రోజున ఆ అమ్మాయి ఫేస్బుక్లో తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది, ఏమని, సో పబ్లిక్ సింపతి గెయిన్ కోసం ఒక వీడియో పెట్టింది. నేను చాలా మిస్ అవుతున్నా, మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసాం, బట్ అనుకోని ఒక సంఘటన ఈరోజు నా కాబోయే భర్త కేతన్ని నాకు దూరం చేసిందని చెప్పి రకరకాల కథలు పడుతూ ఒక వీడియో చేసింది. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే మొత్తం బయటపడింది. కాల్ డేటా చూశారు, ఫాలో అయిన వ్యక్తులను చూశారు. ఇటు ఆ అమ్మాయి సియా గోయల్ ఒక కాల్ డేటా చూస్తే చేతన్ చౌదరికి ఫోన్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ మొత్తం తెలుస్తున్న తర్వాత అసలు విషయం బయటపడింది. దయచేసి ఈ మొత్తం సినారియోలో ఒకటి కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరుకున్న విషయం ఏంటంటే, అటు అమ్మాయిల తల్లిదండ్రులు, గతంలో రాజవంశీ మీకు గుర్తుండే ఉంటాడు, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎక్కడెక్కడికో సిమ్లాకి తీసుకెళ్ళి షిల్లాంగ్ తీసుకెళ్ళి సిక్కిం దగ్గర తీసుకెళ్ళి సిక్కిం దగ్గర ఆ అమ్మాయిని ఆయన కూడా చాలా దారుణంగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేసింది. వాడేవాడో కాదు, వాడి ఇంట్లో పనిచేసే వ్యక్తే. చూడండి, ఆ సన్ రూఫ్ ఓపెన్ చేస్తే ఫ్లవర్స్ రావడాలు, బొకే ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పడాలు. రిచ్ ఫ్యామిలీ అమ్మాయి నిజంగానే కాబోయే భార్య కాబట్టి అన్ని రకాలుగా తనని చూసుకోవాలనుకున్నాడు. సర్ప్రైజ్ చూడండి, అచ్చం సినిమా మాదిరిగా లేరు. ఓ ఫ్లవర్ ఇవ్వడము, ఆ అమ్మాయి ఏం తెలియనట్టుగా నటిస్తూ నవ్వడము. అబ్బా ఏం నవ్వుతుంది, నిజంగా ఇలాంటి వాళ్ళ మనుషులు బతకనియొద్దు. ఒకటే రిక్వెస్ట్ ప్రతి తల్లిదండ్రికి, లేకపోతే ఇట్లాంటి నిజంగానే మీరు మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటే మీరు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తున్నట్టే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు మీ అమ్మాయి కంటే డెఫినెట్గా మీరు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తున్నట్టే. ఇక్కడ చూడండి, గతంలో రాజవంశీ ఎట్లా చచ్చిపోయాడు, సిక్కింకి తీసుకెళ్ళి వాని ఇంట్లో పనిచేసేటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి హనీమూన్ పేరిట చంపేసింది. అవుట్. ఇప్పుడు ఏం జరిగింది, ఒక అమ్మాయి కప్పు కేతన్ 400 అడుగుల లోతులో తోసి చంపేసింది. 4 రోజుల పాటుగా బర్త్డేలు చేసుకుంది, గిఫ్ట్లు తీసుకుంది, చైన్లు, డైమండ్ నెక్లెస్లు, డైమండ్ రింగ్స్, ఇష్టం వచ్చిన డబ్బులు ఉన్నాయి ఆయనకి ఇస్తూనే ఉన్నా, తీసుకుంటూనే ఉన్నది. మీరు బలవంతంగా మీ అమ్మాయి కనుక పెళ్లి చేస్తున్నట్టయితే మీరు ఆ అమ్మాయిని బలి తీసుకున్నట్టే. అంతకంటే ఎక్కువగా వేరే ఒక అబ్బాయిని మీరు ముందుగానే బలిస్తున్నట్టు. ఇది చాలా క్లియర్, చాలా సినాప్సిస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోకండి అమ్మ, దయచేసి వదిలేయండి. ఇష్టం లేకపోతే వదిలేయండి.
అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఈ రకంగా మనుషుల ప్రాణాలు తీసి చాలా దారుణంగా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ మీకు ఆ మృతదేహాన్ని అంటే అక్కడ కేతన్ పడిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ మృతదేహాన్ని వెలికి తీసినటువంటి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో అచ్చం సినిమా మాదిరిగానే ఒక ఫ్లవర్ బొకే ఇవ్వడం, బర్త్డే విషెస్ చెప్పడం, వెంటనే సన్ రూఫ్ ఓపెన్ చేస్తాడు. సన్ రూఫ్ ఓపెన్ చేయగానే సన్ రూఫ్లో కూడా మొత్తం ఫ్లవర్స్ పెట్టి ఉంటాయి. చూడండి పైన సన్ రూఫ్లో ఫ్లవర్స్ పెట్టి ఉంటాయి. ఇది ఒక సర్ప్రైజింగ్. చూడండి అబ్బాబ్బా ఏం నటిస్తోంది మహానటి. అసలు మహానటి ఈమె, అసలు మహానటి ఈమెకి వాళ్ళ ఆస్కార్లు భాస్కార్లు అన్నీ కూడా. ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో నటించే వాళ్ళు ఎప్పుడు కూడా. స్టార్లు వాళ్ళు నటినట్లందరూ కూడా సినిమాల్లో అప్పటి మంది నటించుకుంటారు. లేదంతా నిజ జీవితంలో నటించేటువంటి నటులు. సిక్కింలో రాజవంశం చంపినటువంటి ఒక మహిళ సోనాక్షి, ఆమె ఒక నటి. ఇక్కడ గద్వాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో గద్వాల్లో కూడా ఐశ్వర్య అనేటువంటి ఒక అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ఒక సర్వేయర్ని ఈ రకంగానే హతమార్చింది. ఆమె ఒక నటి. నిజ జీవితం నటులంతా కూడా వీళ్ళకి ఇంకా పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, రిమాండ్లు అని చెప్పి వాళ్ళకి ఇంకా కుంభాలుగా అన్నం పెట్టి వాళ్ళు ఇంకా పెంచి పోషించడం అంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఈరోజు ఇలా చంపాలని ఆలోచించి కుట్రపూరితంగా చేసిన వాళ్ళు రేపటి రోజున మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ కూడా చంపొచ్చు. వాట్స్ గ్యారంటీ? ఎవరు చెప్పగలుగుతారు? అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మీకు చూపిస్తాను నేను. సో అరెస్ట్ చేస్తున్న సమయంలో ఎంత దర్జాగా చంపిన అయిపోయింది కదా, ఏం పోయింది అన్నట్టుగా ఎంత దర్జాగా పోతుంది చూడండి. ఏ మాత్రం భయం, వణుకు, ఏం లేదు. డెఫినెట్గా ఇటువంటి వారిని ఎలా శిక్షించాలో కామెంట్ చేయండి. ఒకసారి ఇటు ఫాదర్ పిసిఆర్ కేతన్ ఫాదర్, ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో కేతన్ ఫాదర్ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 18 जून 2026 को मेरा 26 साल का लड़का लोहगढ़ फोर्ट से गिर के देहांत हो गया। हमें जब पता चला तो हमें ये लगा कि वो पैर फिसल के, जैसे हमें सिया गोयल ने बताया था उस हिसाब से पता चला, लेकिन उसके बाद के बिहेवियर से और कुछ सर्कमस्टेंसेस से ये पता शक आने लग गया था कि ये कुछ सीधी बात है नहीं। माननीय श्री संदीप जी सिंह जी गिल साहब ने, सुपरिटेंडेंट पुलिस ग्रामीण ने, उन्होंने हमें बहुत मदद की। पूरे उन्होंने ताकत लगा के बहुत जल्दी इसका पूरा केस का तपास निकाल के और आरोपियों को गिरफ्तार किया है, जिन्होंने दोनों आरोपियों ने अपना गुनाह कबूल किया है कि उन्होंने केतन को मार के नीचे फेंका है। उसके अलावा उन्होंने ये भी बताया है कि 14/6/2026 को उन्होंने सेम लोहगढ़ किले पे केतन को मारने की सिया ने वापस से पहले प्रयास किया था। उस प्रयास में वो नाकाम हो गई। फिर उन्होंने 18 तारीख को वापस से उसे ले जाके उनके काम को अंजाम दिया। इस मामले में अभी उन दोनों को गिरफ्तार किया गया है, आज कोर्ट में पेश भी करने वाले हैं। और इस मामले में मेरे हिसाब से सिया गोयल के माँ बाप और भाई ये इन्वॉल्व हो सकते हैं, उसकी बुआ भी इन्वॉल्व हो सकती है। जिन लोगों को उसके सारी चीजों को पता था कि उसका अफेयर है बाहर, उसके और भी बाकी के जो भी चाल चलन है उनको सब पता रह के भी उन्होंने उसकी सगाई कराई। और हमारे बच्चे का आज जो वो नहीं रहा, खून हो गया, उनमें उतना ही उनका हाथ है जितना सिया का हाथ है। क्योंकि मालूम हो कि अगर उन्होंने छुपाया तो वो उसी काम के सहभागी हो गए। तो मेरा सुपरिटेंडेंट ऑफ पुलिस से ये रिक्वेस्ट है कि वो इन्वेस्टिगेशन पूरी जांच से करें और इसमें और जिसका सहभाग है उन सबको आरोपी करें। మొత్తంగా 3 ప్లాన్లు, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ ప్రకారంగా ఆయన్ని మే 31 నుంచే స్కెచ్ వేసి మే 31 రోజునే అక్కడి నుంచి తోసేపోయింది లోహగఢ్ ఫోర్ట్ నుంచి. అది కూడా బలవంతంగా తీసుకెళ్ళింది అక్కడికి. సరే నా భార్య కాబోయే భార్యనే కాదు ఇవన్నీ చెప్పి కేతన్ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి తోసేసి కట్టుకథ ఏమలిందనంటే పాము వచ్చింది నేను కాటేయడానికి, పాము వస్తుంటే నేను తోసేసాను, పాము ఎక్కడ కాటేస్తుందో అని చెప్పి. థ్యాంక్ గాడ్ ఆ రోజు కేతన్ ఒక చిన్న చెట్టును పట్టుకొని ఆగిపోయాడు, ప్రాణాలతో బయటకు వచ్చాడు. కట్ చేస్తే ఇంకో రోజున బాలి వెళ్ళాలనుకున్నారు. బాలి వెళ్ళేటువంటి ట్రిప్ కూడా జూన్ ఫస్ట్ వీక్లో ఆ ట్రిప్ క్యాన్సిలేషన్ కూడా తనే ప్రయత్నం చేసింది. బికాజ్ ఎలాగైనా చంపేయాలనుకుంది కాబట్టి అక్కడికి వెళ్తే చంపడం కుదరదు కాబట్టి ఇక్కడనే ఉంచాలి. ఆ హోటల్ గదిలో, తను ఉన్నటువంటి హోటల్లో ఆ పాస్పోర్ట్ మొత్తాన్ని చించేసి ఆ డస్ట్బిన్లో పడేసింది. ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. తనకు తెలియదు చింపేసింది అనే విషయం కూడా. ఆ చివరికి ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత నాకు దొరకట్లేదు, పాస్పోర్ట్ ఏమైపోయింది అనేసరికి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళాలని చెప్పి
అడగడంతో ఆయన నిరాకరించాడు. అటు కేతన్ తల్లిని కూడా అడగడం మొదలుపెట్టింది. కేతన్ తల్లిని అడగగా కేతన్ తల్లి ఒప్పుకుంటే నా బర్త్డే వస్తుందా అంటే నాకు ప్లీజ్ ఇది కావాలని అంటే ఒప్పుకున్నాడు. జూన్ 18న మళ్ళీ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. ఎగ్జాక్ట్గా 8:30 సమయానికి అక్కడ చేరుకోగానే చేతన్ చౌదరి, ఆ మూడో వ్యక్తి ఎవడైతే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు వస్తాడు అక్కడికి. ఇద్దరు కలిసి తోసేస్తారు 10:30కి. 400 అడుగుల లోతులో పడిపోయి చనిపోయాడు కేతన్. నెక్స్ట్ డే ఆ రోజు వెంటనే అందరికి పోలీస్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, మృతదేహాన్ని తీస్తారు అని అయిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ డే జూన్ 19న అందరినీ నమ్మించడం కోసం, సింపతి గీయడం కోసం ఒక వీడియో పోస్ట్ చేస్తుంది. ఇది గమనించిన పోలీసులు కొంత సస్పీషియస్గా ఆ అమ్మాయి కాల్ డేటా రికార్డింగ్స్ తీసిన తర్వాత చేతన్ అనే వ్యక్తి బయటపడతాడు. ఇది మొత్తం కుట్రంతా బయటపడుతుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఎలాగైనా చంపడమే బిగ్గెస్ట్ ప్లాన్. ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా పెట్టుకున్నారు. చూడండి, పాము వస్తుందని కూడా చంపాలనుకుంది. బాలికి తీసుకెళ్తే చంపడానికి కుదరదని ఆపేసింది, పాస్పోర్ట్ని చింపేసుకుంది. మళ్ళీ అదే లోహగఢ్ ఫోర్ట్నే ఆప్షన్గా ఎంచుకుని అక్కడ నుంచి తోసి గాలికి ఆయన తట్టుకోలేక వెనక్కి పడిపోయాడు, మిస్ అవుట్ అయిపోయి కాలు జారి అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి, ఇటువంటి శూర్పణఖ, ఇటువంటి దుర్మార్గురాల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం దయచేసి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోకండి, ఇంకొక వ్యక్తి ప్రాణాలు తీయకండి, వాడిని బలి తీసుకోకండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?